గొంతులెండి 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు బిందెలు పట్టుకొని నీళ్లు మోసినాడు. కరెంటు కోసం అర్ధరాత్రి పూట కరెంటు కోసం పోయి పాములు తేలుగారి చచ్చినాడు. మనం బొంబాయి బస్సులకు ఆలవాలమై కరువు పారై మనం గొడగొడ ఏడ్చుకుంటా బొంబాయి పోయినాడు. ఈ కొడుకులు ఒక్కడన్నా ఉన్నాడా? ఎవడన్నా వచ్చిండా? రేపు ఉంటారా? నేను ఒక్కటి మాట మనం చేస్తా ఉన్నా, ఎలక్షన్ రాగానే ఆగమాగం పిచ్చి పిచ్చి కావద్దు. ఎవడు పడితే వాడు వస్తాడు, ఏది పడితే బహురూపులలో వచ్చినట్టు వస్తారు, ఏది పడితే అదే చెప్తారు. నేను చెప్పే మాటలు మీ అందరు కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. మీ బిడ్డను కాబట్టి ఈ తెలంగాణ కాపాడుకోవాలి కాబట్టి నా వంతు పని నేను చేసిన. ఒక పోరాటం నేనే చేయనా, ఇప్పుడు మీరు చేయాలి పోరాటం. ఆనాడు నేను మీకు మాట ఇచ్చిన ఒకటే మాట, తెలంగాణ కోసం నేను వెళ్ళినాడు ఎవ్వని కూడా నమ్మకం లేదు. ఏ ఏడాది తెలంగాణ ఈడోటి మోపండి బక్కపచ్చరోడు ఆయనతో ఎవడో బొండగా విసుకెత్తాడు ఆడికెళ్ళెత్తాదని మాట్లాడేది. ఒకటే మనిషిని నేను పిడికెడు మందిని పెట్టుకున్నా, నా పక్కన మస్తున్నాచారు గారు ఇప్పుడు నాతో వచ్చిండ్రు. పిడికెడు మందిమి పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి, దమ్ముంది కాబట్టి, ధైర్యం ఉంది కాబట్టి ఆనాడు పోతూ 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 తెలంగాణ ఒక ఉప్పెనలాగా సముద్రంలాగా తయారైతే విధి లేక ఇచ్చిండ్రు. ఒక మాట నేను దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. ఇక్కడ ఆలోచించుడు కాదు, మీ ఇంటికి పోయిన తర్వాత మీ ఊర్లలో, అచ్చంపేట టౌన్కి పోయిన తర్వాత మీ బస్తీలలో కేసీఆర్కి ఇట్లా అన్నడిలో నిజమైంది అబద్ధమైంది అని విచారించాలి. అప్పుడు తేట పడుతుంది విషయం ఏందనేది. ఏం చేయాలన్నా కూడా అర్థమవుతుంది, ఏం చేస్తే కరెక్ట్ అనేది అర్థమవుతుంది. 10 ఏళ్ళ కింద ఎట్లుండే తెలంగాణ? కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, వలస బతుకులు, సాగునీళ్ళు లేవు, కరెంటు రాదు, వస్తే దేవుందా, పటాకులు కాలినట్టు మోటార్లు కాలుడు, ట్రాన్స్ఫార్మర్లు కాలుడు. ఆ గోస యాడ్ చేసుకుంటే ఒకసారి భయం అవుతుంది. మోటార్ కాలింది అనగా ట్రాన్స్ఫారం కాలిందని బాయికి 2000 తీయండి, బస్సులు చేయండి, ట్రాక్టర్లో పెట్టుకొని పోతే వాని దయ. అంత గోస అనుభవించింది తెలంగాణ. ఇవాళ ఎక్కడికి వచ్చింది? 24 గంటల కరెంటు ఇండియా మొత్తంలో ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణలో ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు పోయి మన కర్ణాటకలో కోజుడు పోతే 20 గంటలు ఇస్తామని నరికిరు, ఎలంకల పడ్డరు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మన గద్వాల కాడ మన కొడంగల్ కాడ ధర్నాలు చేస్తారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, వాళ్ళ పంటలు ఎండిపోతూ ఉన్నాయి పాపం, 5 గంటలు కూడా ఇస్తలేరు. ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయండి. ఇండియా మొత్తంలో ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు. పెద్ద పెద్ద సిపాయిలు వస్తారు కదా ఇప్పుడు, ఇక బీజేపీకి వెళ్ళి దిగుతారు ముఖ్యమంత్రులు. వాడు మన దానిలో 10% లేడు, వాడు మనకు నీతి చెప్తానికి వస్తాడు. వాని దగ్గర మంచినీళ్ళు దిక్కులే, వాడు మనకు చెప్తానికి వస్తాడు. వాని దగ్గర కరెంట్ ఇయ్యాడు, ఆడ పొలాలు ఎండుతున్నాయి, మనకు ఉపన్యాసాలు చెప్తానికి వస్తారు సన్నాసులు. కాబట్టి మీరు విచారించాలి ఎవరికి ఉపన్యాసం చెప్తున్నారు అనేది. భారతదేశానికి ఒక మార్గదర్శనం చూపించే పద్ధతికి ఈ 10 ఏళ్లలో తెలంగాణను తయారు చేసినాం. అది మంచినీళ్ళ రంగం కావచ్చు, ఇండియాలో ఒకటే ఒక్క స్టేటు, అది మన అప్పర్ ప్లాట్ కావచ్చు, మన్ననూరు కావచ్చు, అమరాబాద్ కావచ్చు, అక్కడ నీళ్ళు పోతాయని వాడు కల కూడా కనలే. నాకు కూడా చెప్పిన అధికారులు 680 మీటర్ల ఎత్తున్నది సార్, 680 ఉండని 1200 నీళ్ళు పోవాలి బిడ్డ, లేకపోతే చంపేస్తా అని చెప్పిన నేను. పోయింది. ఇవాళ ఇక్కడనే కాదు, ఆదిలాబాదు గోండుగూడాలలో, కోయగూడాలలో, లంబాడి తండాలలో ప్రతి ఇంట్లో ఎవరి ఇంటి ముందర వాళ్ళకు నల్లబెట్టి నీళ్ళు ఇచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం తెలంగాణ. వాటికనే అవుతుందా? ఇవి నరికితే అవుతా? అది నువ్వు కొడంగల్కి వస్తావా, కొడవలు పట్టుకొని వస్తావా? కేసీఆర్ దమ్ము సంగతి ఇప్పుడు ఇండియా అంతా చూసే, నువ్వు చూడన్నా నేను చూడన్నా. కేసీఆర్ దమ్మెందుకు? ఎదురుగున్నదంతా కేసీఆర్ దమ్ము కాదు ఇది. ఈ దమ్ము గిట్ట గట్టిగా బయలుదేరితే దుమ్ము లేవది, లేవ్వాలి. నవంబర్, దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నా, నవంబర్ 30 తేదీ నాడు దుమ్ము రేగాలి. మళ్ళా బ్రహ్మాండమైన మేయాడుతో బాలరాజు గెలిచి రావాలి. మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. ఉంటాయి మనిషి అన్నప్పుడు మంచో చెడనో కొద్దిగా అంత ఉంటుంది.
తిట్టేటోడు ఉంటాడు, ఎక్కిరిచేటోడు ఉంటాడు. నువ్వు ఏం చేసినా కూడా ఇప్పుడు సాయ పోసినాం అనుకో, కోపులో పోసి తక్కువ సాసరేది నేను వెడ్డంలో కనబడుతున్నా, కాంతాన్ని తక్కువనా నేను? కోపు సాసరి ఇచ్చినాం అనుకో నేను మోటు పాత మనుషులే కనబడుతున్నానా? కప్పులు ఇస్తే సరిపోదా? తిట్టదాల్చుకున్నాడు, ఇట్లా తిరుగుతాడు అట్లా తిరుగుతాడు, వాడు ఎప్పటికి ఉండే ఉంటాడు. కాబట్టి నిజానిజాలు గుర్తించి నేను మీకు ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ పర్ క్యాపిటాలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, తలసరి విద్యుత్ వినియోగంలో కానీ, సాగునీటి రంగం యాడికొచ్చినాం మనం? 60 లక్షల టన్నులు కూడా వండకపోయేది తెలంగాణలో 2 కార్లు కలిస్తే. ఇవాళ తెలంగాణ 3 కోట్ల టన్నుల వడ్లు వండిస్తూ ఉన్నది, వేరే పంటలు కాకుండా. 3 కోట్లు పోయి 4 కోట్లు కావన్నా, మళ్ళీ ఈ ముండమోపికాలు వచ్చి 2 కోట్లకు పోవన్నా. ఇగో ఇది ఆలోచించాల్సిన పాయింట్. ఎవరి ఆధ్వర్యంలో 3 కోట్ల టన్నులకు వచ్చింది? మేము నరకలే, వట్టి మాటలు చెప్పలే. నేను అసెంబ్లీలో చెప్పిన 2 ఏళ్ల లోపల 24 గంటల కరెంటు తెస్తా అంటే పెద్ద మనిషి జానారెడ్డి లేచిండు, గజం ఎత్తి దుంకిండు. కేసీఆర్ 2 ఏళ్ళు కాదు, నువ్వు 4 ఏళ్లలో తెచ్చినా నేను ఇక కాంగ్రెస్ ఇడిచిపెడతా, నీ గులాబీ కండువ కట్టుకొని నీకు ప్రచారం చేస్తాను మాట్లాడి పారిపోయింది. అది వేరే సంగతి. వాళ్ళకి నమ్మకమే లేదు, కల్పన కూడా లేదు. మంచినీళ్ళు అసెంబ్లీలో నేను చెప్తుంటే 5 ఏళ్ల లోపల కనుక మంచినీళ్ళు ఇవ్వకపోతే ప్రతి ఇంట్లో నల్లా పెట్టి వచ్చే ఎలక్షన్లో మేము పోటీ చెయ్యం, బీఆర్ఎస్ పోటీ చేయదని నేను చెప్పిన. ఎవడన్నా భారతదేశంలో ఇట్లా చెప్తారా? ఏ ముఖ్యమంత్రి అన్న చెప్పిండా భారతదేశ చరిత్రలో? ఏ రాష్ట్రంలో జరుగుతుందా? అంటే ఒక చిత్తశుద్ధి, నిజాయితీ ఎట్లా అంటే కొత్త కుండలో ఈగదు వచ్చినట్టు తెలంగాణ ఏర్పడినాడు. దారేందో తెలియదు, పైసలు ఏముంటుందో తెలియదు, బడ్జెట్ ఏముంటుందో తెలియదు, బతుకులు ఎట్లా కావాలనో తెలియదు, ఎక్కడ మొదలు పెట్టానో పెట్టినాం. సంసారం చదువుకున్నట్టు మన ఇంటి సంసారం ఎట్లా చేస్తామో అంత శ్రద్ధతోని అంత పద్ధతితో చేసుకొస్తే ఇందాక వచ్చినాం. పెన్షన్లు ఇచ్చుకున్నాం. నేను పెన్షన్లు ఇచ్చుడు దానికి కథ చెప్తే మీరు నవ్వుతారు. అంతకుముందు 50 రూపాయలు, 40 రూపాయలు, 70 రూపాయలు, 200 రూపాయలు ఇచ్చి మేనిఫెస్టో రాస్తాను. నేను చెప్పిన ఎందుకు ఇస్తామా పెన్షన్లో అని అడిగిన. నేను దానికి ఏమైనా ఉద్దేశం ఉందా, లేకపోతే వాటికనే ఓట్ల కోసం లంగతనానికి ఇచ్చుడా? ఇది ఏందో అడిగితే ఏంది సార్ నీ ఉద్దేశం అన్నారు. కొంతమంది అనుకోకుండా పాపం విధి వంచితులు అవుతారు. కానీ ఇలా మంచిగా ఉండొచ్చు, రేపు యాక్సిడెంట్ అయితే 2 కాలు చేయలు ఇరిగిపోవచ్చు. ఎవరు ఆదుకోవాలి? ఎవరిది బాధ్యత? మన సమాజందే బాధ్యత, మన రాష్ట్రందే బాధ్యత. కొంతమంది భర్తలు చనిపోయి ఉంటారు, కొంతమంది హఠాత్తుగా పిల్లలు చనిపోయి వృద్ధులైపోయి పాపం ఆలన పాలన చూసేవాళ్ళు లేకుండా ఉంటారు. ఇట్లాంటి విధి వంచితులందరినీ కూడా ఆదుకోవడం అంటే కనీసం పప్పో పులుసో చూసుండి ఇగో చింతపండుకి ఇంత, పప్పుకి ఇంత, ఉప్పుకి ఇంత, కారానికి ఇంత అని లెక్కబెట్టి 650 రూపాయలు అయితే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పినకి ఈ పేదోళ్ళ కన్నా కోసరా 1000 రూపాయలు పెట్టమని చెప్పిన. ఫస్ట్ ఎక్కువ పెట్టలే, 1000 పెట్టుకున్నాం. ఇలా మనం గొప్పగా మాట్లాడుకునే కళ్యాణ లక్ష్మి మొదలు ఎంత ఇచ్చినాం? 50,000 ఇచ్చినాం. భయం ఉండే ఏముంటుందో తెలియదు కాబట్టి 50,000తో ప్రారంభించి తర్వాత 75,000 చేసుకున్నాం. ఆ తర్వాత 1,16,000 చేసుకున్నాం. అట్లనే మొన్న కూడా నేను ప్రకటించిన ఎలక్షన్ల కోసం లంగతనానికో కాదు, తెలంగాణ ఆర్థికం ఎట్లా పెరుగుతుంటే అట్లా పెంచుకోవాలి. ఇంకొక మాట దయచేసి ఆలోచించాలి. నేనేం చెప్పినా మొన్న పెన్షన్ను 10 రూపాయలు, 40 రూపాయలు, 70 రూపాయలు, 200 రూపాయల పెన్షన్ను 1000లకు తీసుకుపోయిందే కేసీఆర్. 1000లకు తీసుకుపోయింది. ముందు 1,000 చేసుకున్నాం, తర్వాత 2,000 చేసుకున్నాం. మొన్న నేను ప్రకటించిన 5,000 రూపాయలకు చేస్తా అని చెప్పిన. ఎట్లా? అప్పటికి 5,000 రూపాయలు చేసుకుపోతాం. అట్లనే రైతు బంధు, ఎవడన్నా రైతు బంధు అని ఆలోచించండా? తహసీల్ రకాలు కట్టకపోతే, అంజమాన్ బ్యాంకులో అప్పులు తీర్చకపోతే వచ్చి తలుపులు వీక్కపోయిన మీ అందరికీ తెలుసు. పశువులు కొట్టుకపోయిన మనవి. గవర్నమెంట్ ఏమైనా రైతులకు పైసా ఇచ్చిందా? ఒక పైసా. రైతు బంధు అనేది ప్రపంచంలో పుట్టించిందే కేసీఆర్. అంతకుముందు ఎప్పుడైనా నిన్నమా మన చెవులతో రైతు బంధు అని? ఎన్ని సర్కార్లు రాలే? కాంగ్రెస్ రాలేదా? తెలుగుదేశం రాలేదా? ఇంకెవడు రాలేదా? 50 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన చేయలేదా? ఎవడన్నా మాట్లాడినా రైతు బంధు అని? తలుపులు వీక్కపోవడు తప్ప
మెడ మీద కత్తి పెట్టుడు తప్ప ఎవడన్నా రూపాయి రైతుకి ఇచ్చిండా? తెలంగాణ ఏర్పడినాడు మనం బతికేందంటే కరువులు పోయినాం, వలసలు పోయినాం, గంజి కేంద్రాలు పెట్టిండ్రు, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, చెట్టుకోడు గుట్టకోడు అయినాం. ఈ సమాజం మళ్ళీ ప్రోదికి రావాలి, గ్రామాలు తెల్లబడాలి, రైతుల ముఖాలు తెల్లబడాలి, మళ్ళీ పశువుల కొట్టాలతో దొడ్లు కలకలలాడాలి, గ్రామాలలో ధాన్యం రాసులు రావాలని రైతు బంధు పథకాన్ని తెచ్చిందే కేసీఆర్. దాన్ని పెట్టుకున్నాం. మొదలు 4,000 రూపాయలు ఎకరానికి ఇచ్చుకున్నాం, తర్వాత ఇంకో 1000 పెంచుకొని 5,000 చేసుకున్నాం. లగాతారుగా ఖచ్చితంగా 6 ఏళ్ల నుంచి 10,000 రూపాయల కాడికి ఇచ్చుకుంటా ఉన్నాం. మొన్న నేను ప్రకటించిన ఎలక్షన్ కాగానే దాన్ని 12,000 చేసుకుంటాం, ప్రతి సంవత్సరం ఇంత పెంచుకుంటూ 16,000 రూపాయలకు అవుతామని చెప్పినాం. ఒక క్రమ పద్ధతిలో ఓట్ల కోసం ఏది పడితే అది లంగా మిలిచుడు, ఓట్ల తెల్లారి ఎలంకలవాడు అట్లా కాకుండా ఒక పద్ధతిగా సమాజాన్ని ఎట్లా దిద్దుకుంటూ ఒక సంసార రీతిలో బ్రహ్మాండంగా ముందుకు పోవాలని చెప్పి అనేక విషయాలు పెట్టుకున్నాం. గ్యాస్ సిలిండర్ మీద తీసేసుకున్నాం. మీరు కొత్త మేనిఫెస్టో మీరు అందరూ చూసిండ్రు, నేను ప్రకటించిన నా టీవీలలో కూడా చూసిండ్రు, చర్చ కూడా జరుగుతూ ఉంది గ్రామాలలో. అనేక విషయాలు పెట్టుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన 2 విషయాలే కాదు, అటు రైతాంగం కావచ్చు, ఇటు పాపం వృద్ధులు వితంతువుల పెన్షన్లే కావచ్చు, గ్యాస్ సిలిండరే కావచ్చు, నిరుపేద ఆడవాళ్ళకు 3,000 రూపాయలు ఇచ్చేదే కావచ్చు, అందరికి సన్నబియ్యం ఇచ్చేది. తెలంగాణ ఇలా అన్నపూర్ణ అయింది. 3 కోట్ల టన్నుల ధాన్యం పండించి దేశానికి ఇస్తూ ఉంది. ఇటువంటి రాష్ట్రంలో ఇన్ని వడ్లు పండించే ఈ రాష్ట్రంలో నా ప్రజలు ఎందుకు దొడ్డు బియ్యం తినాలి? రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యమే సప్లై చేస్తామని చెప్పినాం. ఇట్లా సంసార పద్ధతిలో ఒక తంతి ఎక్కినా కొద్దీ, ఒక స్టెప్ ఎక్కినా కొద్దీ రాష్ట్ర ఆర్థికం పెంచుకుంటూ కడుపు నోరు కట్టుకొని అవినీతి లేకుండా బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతే ఇక్కడికి వచ్చినాం. ఏమన్నా కింది మీద అయితేమా కైలాసం ఆటల పెద్దపాము మింగినట్టు అవుతుంది. మళ్ళా మొదటికే వస్తాం, మళ్ళా తెలంగాణ ఆగమవుతుంది. కుక్కలు నక్కలు చెప్పిన ఇస్తారు అయిపోతే నేను కూడా ఏం చేయలేను. నేను ఎంతగానో కొట్టాడాలి, ఇవాళ కొట్టాడడం బాధ్యత మీది అని నేను చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రజలకు నేను అచ్చంపేట నుంచి మనవి చేస్తా ఉన్నా. మంచి సమాజం నిర్మాణం కావాలి, మంచి పద్ధతిలో ముందుకు పోవాలి, ఇంకా ఇరిగేషన్ సదుపాయం పెరగాలి. బాలరాజు నా దగ్గర వచ్చి కూర్చున్నాడు, సార్ ఆ పక్క వాళ్ళందరికీ పాలమూరు ఎత్తిపోతల పథకం వస్తూ ఉంది, నాకు అప్పర్ ప్లాటో ఉంది, నాకు 60,000కే వచ్చింది నీళ్ళు కావాలని చెప్పినాడు. ఆలోచన చేసి ఉమామహేశ్వర లిఫ్ట్ శాంక్షన్ చేసుకున్నాం. బ్రహ్మాండంగా 3 రిజర్వాయర్లు కట్టుకుంటా ఉన్నాం. అప్పర్ ప్లాటోకు కూడా కేసీఆర్ భగీరథుడని మీరే పేరు పెట్టిరు. నాకు భగీరథుడే అయితే అప్పర్ ప్లాటోకు కూడా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా తెచ్చిస్తాం. అచ్చంపేట నియోజకవర్గంలో 1,75,000 నుంచి 2 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కేసీఆర్గా నేను తీసుకుంటా ఉన్నా అని నేను మనవి చేస్తా ఉన్నా. పనులు మొదలు కాబోతా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, పాలమూరు ఎత్తిపోతల పథకం కడితే దానికి అడ్డం పడ్డదే ఈ కాంగ్రెస్ నాయకులు. కావద్దు, అయితే కేసీఆర్కి పేరెత్తది, బాలరాజుకు పేరెత్తది, శ్రీనివాస్ గౌడ్కు పేరెత్తది, జైపాల్ యాదవ్కు పేరెత్తది. కాబట్టి కానీయద్దు, అడ్డగోలు పెట్టాలని చెప్పి కాలాల కట్టెలు పెట్టినట్టు 192 కేసులు వేసినారు. మొన్ననే అవన్నీ క్లియర్ అయిపోయి కంప్లీట్ క్లియర్ అయిపోయింది. కిందికి పాప నల్గొండ జిల్లా డిండి వాళ్ళకు కావచ్చు, మనకు కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల పథకం రాబోయే కొద్ది రోజులలో రియలైజ్ కాబోతా ఉంది. మొన్ననే నేను ఆన్ కూడా చేసిన. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, తెలంగాణ రాదనుకున్న దాన్ని తెచ్చి నిలబెట్టి పేద సాధనలను కాపాడి రైతులను కాపాడి 24 గంటల కరెంట్ ఇచ్చి బ్రహ్మాండమైన పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మనకు కులం లేదు, మతం లేదు. ముస్లిం సోదరులకు చరిత్రలో ఇప్పుడు అనుకోలే, రెసిడెన్షియల్ పాఠశాలలు పెడితే బ్రహ్మాండంగా ఆ పిల్లలు కూడా చదువుకుంటా ఉన్నారు. దళిత బిడ్డలకు కావచ్చు, గిరిజన బిడ్డలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ముస్లిం సోదరులకు కావచ్చు, కులం మతం చూడకుండా అందరినీ కూడా ఆదుకుంటా ఉన్నాం. అందరికీ 1000 రెసిడెన్షియల్ పాఠశాలలు పెడితే ప్రతి ఒక్కరికి దాంట్లో ఛాన్స్ దొరుకుతూ ఉంది. ఇంకా పెంచాలి. వాటన్నిటి జూనియర్ కాలేజీలు చేసినాం. రాబోయే రోజులలో డిగ్రీ కాలేజీలు కూడా చేయాలి. పిల్లలందరూ బాగా చదువుకోవాలి, బాగా పైకి రావాలి. మాటలు చెప్తే కాదు. కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఒకటే, దయచేసి ఎలక్షన్లో ఆగం కావద్దు. ఎవడు వాడితే వాడొచ్చి ఏది పడితే అది చెప్తాడు. అంత మాత్రం మా బామ్మారి చెప్పిండువా, మా మేనబావ చెప్పిండువా, మా చిన్నయ్య చెప్పిండా అని ఓటు వేయద్దు. మనకు లేదా బుద్ధి? మనకు అక్కలు లేదా? కూర్చున్న కాడ మన ఇంట్లో, మన బస్తీలో,
మన గ్రామంలో చర్చ పెట్టాలి. ఎవరు గెలిస్తే నిజంగా తెలంగాణ ముందుకోతుందో ఆలోచన చేయాలి. ఇంకొక మాట నేను ముగించే ముందు, నేను ఇంకా 2 సభలకు పోవాలి, అయినా పర్వాలేదు ఒక మాట చెప్తాను. ఇంకొక మాట మీరు ఆలోచన చేయాలి. ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవడండి? ఇప్పుడు బాగా ఎగేసుకొని వస్తారు, ఎగేసుకొని దుంకుకుంటా ఎగురుకుంటా, ఓ నీకు దమ్మున్నదా నాకు దమ్మున్నదా అని మాట్లాడుకుంటూ వస్తాను. ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవడండి? కాంగ్రెస్ పార్టీ కదా. ఎంతమందిని కాల్ చంపిందండి కాంగ్రెస్? తెలంగాణ కావాలన్నప్పుడల్లా అరిగోస పోసుకున్నారు. 69లో అప్పుడు చెన్నారెడ్డి నాయకత్వంలో పెడితే కొట్లాడితే 400 మందిని పిట్టల్లా కాల్చి పడేసిండ్రు, లక్షలాది మందిని జైళ్ళల్లో వేసిండ్రు. మధ్యలో కూడా చాలాసార్లు చేసిండ్రు. మళ్ళీ మొన్న నేను మొదలు పెడితే మంచిగా ఊక్కుంటా వచ్చి ఎగేసుకొని వచ్చి పొత్తుగలుతామన్నారు. పొత్తు పుణ్యమాని గెలిచిండ్రు. ఈడ అధికారం వచ్చింది, ఢిల్లీలో వచ్చింది. 2004లో వస్తే 2014 దాకా ఇయ్యలే తెలంగాణ. 10 ఏళ్ళు ఏడిపించిండ్రు. మనల్ని ఏడిపించి చివరికి నేను ఆమరణ దీక్ష బట్టి సాగు నోట్ల తలకాయ పెట్టి సచ్చింది ఒకటి కేసీఆర్ శివయాత్రనా తెలంగాణ జైత్రయాత్రనా అని నినాదం ఇస్తే తప్ప, అంత దూరం తీసుకెళ్తే తప్ప తెలంగాణ రాలే. నేను పక్షి తిరిగినట్టు తిరిగి ఇది 32 పార్టీల మద్దతు లేఖలు కూడగట్టి, బిడ్డ దేశం దేశమే యావత్ మాతో ఉన్నది, మిమ్మల్ని తొక్కిపారేత్తం జాగ్రత్త అంటే ఇక చివరికి ఇయ్యక తప్పదు రాని ఇచ్చిండ్రు తప్ప మనం ప్రేమకి ఇయ్యలే. అది 14 ఏళ్ళు ఏడిపించి మన సావుగొట్టి ఎంతోమంది పిల్లల సావులకు కారణమై ఇచ్చిండ్రు తప్ప వీళ్ళు మర్యాదకి ఇయ్యలే. ఇయ్యాల కూడా వీళ్ళకి ఏం కావాలి? తెలంగాణ బాగోగులు కాదు, తెలంగాణ మీద పెత్తనం కావాలి. ఒక మాట ఆలోచన చేయండి దయచేసి, రైతులు ముఖ్యంగా ఆలోచన చేయాలి. నేను కింద మీద పడి ధరని తెచ్చిన 2 ఏళ్ళు తిప్పలబడి. ఎవరి కోసమండి ధరని? నా ఇంటి కోసమా? మా చుట్టాల కోసమా? రైతు యొక్క భూమి మీద రైతుకే అధికారం ఉండాలి. ఎవడు పడితే వాడు ఎటు పడితే అటు ఒక విఆర్ఓనో ఒక గిరిదావరో భూముల హక్కులు మార్చేయద్దు. ఇవాళ ఏం చేసినాము? రైతు సోదరులారా దయచేసి ఆలోచన చేసుకోండి. రాహుల్ గాంధీతో సహా చెప్తా ఉన్నారు, బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, మేము వస్తే ధరని తీసేస్తాం. మీరు మంచి గినాలి ముచ్చట. ఇవాళ ధరని ఉంది, ధరని ఉండుట్లు ఏమైంది? భూముల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, మీ ఖాతాలు ఉన్నాయి, మీ అకౌంట్ నంబర్లు ఉన్నాయి, మీ బ్యాంక్కి. రైతు బంధు పైసలు పడుతున్నాయి. ఎట్లా పడతాయి? టింగు టింగు అని మీ సెల్ ఫోన్ మోగుతుంది, దానిలో చూసుకుంటే పడదురా అని పడుతుంది. అంతేనా? పడుతుంది. అట్లనే ఇవాళ వడ్లు అమ్ముతున్నారు, మీ బ్యాంకులో వచ్చి పడతా ఉన్నాయి. వడ్లు అమ్మితే బీట్లల్లో కానీ ఇవాళ వడ్లు అమ్మితే ఎవరు ఎంత అమ్మినో అంత డబ్బు కరాఖండిగా వచ్చి బ్యాంకులో పడతా ఉన్నది. పైరవకారు లేడు, మధ్యలో దళారి లేడు, పానీ నకలు అవసరం లేదు, ఏమైనా సర్టిఫికేట్ అవసరం లేదు. ఎందువల్ల? ధరణి పుణ్యం వల్ల. ఒకవేళ ధరనే తీసేస్తే మళ్ళీ విఆర్ఓలు వస్తారు కదా, మళ్ళీ గిరిదావాలు వస్తారు కదా. నువ్వు వేసిన వాళ్ళ నమ్మకం ఏంది? రైతు బంధు పెట్టున్నదంటే నువ్వు వేసిన వాళ్ళ నమ్మకం లావు, మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి, మళ్ళీ పైన నకలకు పోవాలి, మళ్ళీ మండల ఆఫీసులకు పోవాలి, మళ్ళీ పాత ఖాతా మోపవుతుంది. రిజిస్ట్రేషన్ ఎంత మంచిగా చేసినాం ఇవాళ మండలంలో వాళ్ళకే ఏడుకోపోయి తాలూకా కేంద్రంలో రోజులకు రోజులు ఉపాస్తాలు వండుకుంటూ ఉండే అవసరం లేదు. ఇవాళ మండల కేంద్రంలో వాళ్లకు 15 నిమిషాల రిజిస్ట్రేషన్ అయిపోతూ ఉంది. రిజిస్ట్రేషన్ కాగానే ఆన్లైన్లో ఎక్కుతూ ఉన్నది, ఏ పైరవి లేదు. మునిపేంది రిజిస్ట్రేషన్ చేసుకున్నా ముటేషన్ అయ్యేది కాదు, పట్టా అయ్యేది కాదు. పట్టా కావాలంటే మళ్ళీ ఆర్టీఓ దాకా పోవాలి, ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు తిరగాలి. ఇవాళ పరిస్థితి లేదు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పట్టా పావు గంట లోపల అయిపోతూ ఉంది, ఆన్లైన్లో సైట్లో వస్తూ ఉన్నది. ఈ సదుపాయాన్ని తీసేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైరవికారుల పార్టీ. వాళ్ళకి మళ్ళీ పాత దళారీలు రావాలి, పాత పైరవికారులు రావాలి. వాళ్ళకి కలగలున్నది, అరే 15,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నామయ్యా రైతు బంధుకు, ఇంకొక 2,000 కోట్లను తినద్దా? గ్యారెంటీ సాపుకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇలా ఏమైనా తినకపోతే ఎట్లా అని వాళ్ళకి గులగులు అవుతూ ఉన్నది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఈ దుర్మార్గులను రానిస్తే మళ్ళీ ధరని తెచ్చి పెడతారు. రైతు బంధుకు రామరామ్ అవుతుంది, దళిత బంధు జై భీమ్ అయిపోతుంది, కరెంటు కాటగలుతుంది, మళ్ళీ మొదటికే వస్తుంది. అప్పుడు కేసీఆర్ని తిట్టినా లాభం లేదు. మీరు దయచేసి ఆలోచన చేసుకోవాలి. నేను చెప్పేది నిజమా
అబద్ధమా? ఇది కరెక్టా కాదా? మీ గ్రామానికి పోయినాక రైతులంతా కూర్చొని మీరు ఆలోచన చేయండి. ధరని తీసేస్తామంటే మీకు తమాషాలే కనిపిస్తాను, తమాషా కాదు. ధరని తీసేస్తే ఏమవుతుంది? మళ్ళా పాత పానీలు, పాత కథలు, పాత ఆర్డీఓలు, పాత ఎంఆర్ఓలు, పాతదేగా కథ. సేమ్ అదే రావాలి అంటే మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి, మళ్ళీ అదే పాత కథ మోపవుతుంది. అది కావన్నా ఇలా నీ భూమి మారానంటే నీ బొటన వేలు పెడితేనే మారుతుంది ఇలా ధరని. నీ భూమి మీద నీకే అధికారం ఇచ్చినాం మేము. మా దగ్గర అధికారం తీసేసి రైతాంగానికి అధికారం ఇచ్చినాం. మరి ఆ రైతు లోకం ఇలా స్థిరంగా ఆలోచన చేయాలి. మీకు ఇచ్చిన అధికారాన్ని తీసుకొని మళ్ళీ తన దగ్గర పెట్టుకుంటా అంటుంది కాంగ్రెస్ పార్టీ, మీ దగ్గరనే ఉండాలంటుంది బీఆర్ఎస్ పార్టీ. మరి ఏ పార్టీ కావాలి? దయచేసి ఆలోచన చేయాల. కరెంటు 3 గంటలు ఇస్తా అంటుంది కాంగ్రెస్. ఒక్క మటన జరుగుతుందా 3 గంటలకు? 24 గంటలు ఇస్తా అని నేను చెప్తున్నా. ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? 24 గంటలు ఉండాలంటే చేతులు లేవటరు. ఒకసారి కెమెరాలు కాడ దింపురా బాబు, కెమెరాలు అటు పెట్టుని. దేశం ఏమంటుందో తెలియదు. 24 గంటలు ఉండాలి కదా. ఇగో ఇది జనం మాట్లాడుతున్నారు. నేను ఏ జిల్లాకు పోయినా, ఏ ఊరికి పోయినా ప్రతి దగ్గర కూడా మాట్లాడుతున్నారు. ధరని ఉండన్నా తీసేయన్నా, ఉండాలంటే చేతులు లేవట్టుంది. చేయి నూనెలో పట్టలేదా? ఉండాలి కదా ధరని కూడా. మరి తీసేస్తాను బుద్ధి చెప్పాలి కదా. ఇక 3 తారీఖు నాడు రేగాల దుమ్ము అంతటా లేపుతారు. అచ్చంపేటలో దుమ్ము ఎంత లేస్తుందో నేను చూస్తా. తమ్ముడు బాలరాజు, ఇది వెనుకబడ్డ ప్రాంతం. మీ అందరి తరఫున న్యాయమైనటువంటి కొన్ని కోరికలు కోరినాడు. పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నాడు, మహిళా డిగ్రీ కళాశాల కావాలన్నాడు, మాకు నర్సింగ్ కాలేజ్ కావాలన్నాడు. 100% వాటిని గవర్నమెంట్ వచ్చిన నెల లోపల జీవోలు తీసి మీకు అందుబాటులో తెస్తానని మనవి చేస్తా ఉన్నాం. తప్పకుండా తీసుకొస్తాను. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చినాం. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చినాం. ఎవడన్నా ఇచ్చిండా ఇన్నేళ్ళ? పోడు పట్టాలు ఇవ్వడం కాదు, పోడు పట్టాలతో పాటు రైతు బంధు ఇచ్చేసినాం వెంటనే. దాని మీద ఉన్న కేసులు తీసేసినాం. రేపు రాబోయే రోజులలో కూడా మిగిలిన గిరిజనేతలు వాళ్ళకు కూడా ఇస్తాం తప్పకుండా. దాన్ని కూడా పరిశీలనలో ఉంది. ఇంకా లాస్ట్ మాట నేను ఒకటి చెప్తాను. దళిత సమాజం బాగా ఆలోచన చేయాలి. స్వతంత్రం వచ్చినాడు ఇదే కాంగ్రెస్ రాజ్యంలో ఉన్నది, 50 ఏళ్ళు రాజ్యంలో ఉన్నది. ఇక్కడ ముఖ్యమంత్రులు వాళ్ళే, ఢిల్లీలో ప్రధానమంత్రులు వాళ్ళే. వాళ్ళ జీవితంలో ఏమన్నా దళితుల గురించి ఆలోచించారా? దళితులను ఓటు బ్యాంక్ లెక్క వాడుకున్నారు. ఈ అమ్మ పేరు ఆ అమ్మ పేరు చెప్పి వాడుకున్నారు తప్ప ఒకనాడు మనకు పని చేయలే. ఒకవేళ దళిత బందే గనక నెహ్రూ కాలంలో స్టార్ట్ చేసి ఉంటే ఇవాళ నా దళిత బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా రాజుల్లాగా ఉందరు. ఈ గతి ఎందుకుంటుండే? ఇలా దళితులను దశాబ్దాల పాటు ఈ గతిలో ఉంచిందేవాడు? భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం యొక్క ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ పార్టీ నాయకుడు కానీ, ఏ ప్రధానమంత్రి కానీ, ఏ కేంద్ర మంత్రి నోట్ల నుంచి రాలే. దళిత బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్. నేను దళిత సమాజం పెద్దలకు నమస్కారం చేసి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలా బ్రహ్మాండంగా చారగొండ మండలం తీసుకున్నాం, వంతుల వారీగా తీసుకున్నా. రేపు దళిత బిడ్డలు బాగుపడాలని బ్రహ్మాండమైన స్కీమ్ తెచ్చిందే కేసీఆర్. కాబట్టి మీరు ఆలోచన చేయాలి, ఎవరిని బలపరచాలి, ఎవరు ఉంటే లాభం జరుగుతుంది. మనసు నిండా, హృదయం నిండా నా తెలంగాణ సమాజం మొత్తం దళితులు, గిరిజనులు, ముస్లింలు, హిందువులు అందరూ కూడా బాగుపడాలని కోరుతున్నది ఎవరు అని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. వ్యక్తిగతంగా మాకు పోయేది ఏం లేదు. సపోజ్ మీరు ఉడగొట్టిననుకో ఏమున్నది, రెస్ట్ తీసుకుంటాం, అంతే కదా. మాకు వచ్చేదేం లేదు, మాకు పోయేదేం లేదు. కానీ నష్టపోయేది ప్రజలే. చెప్పుడు మా బాధ్యత. తెలంగాణ సాధించిన వాళ్ళుగా, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళుగా, తెలంగాణను ఒక దారికి తీసుకొస్తున్న వాళ్ళుగా, ఒక తొవ్వలో దారిలో పెడుతున్న వాళ్ళుగా తప్పకుండా మా కర్తవ్యం మీకు చెప్పాలి. మా గడుపులున్న మాట మీద చేర్చాలి. అందుకోసమే నేను ఇలా అచ్చంపేటకు వచ్చిన. నాకు రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది. పర్వాలేదు, మీరందరూ ఇంత ఎండ ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా అనుకోలే. అచ్చంపేట ఊళ్ళో పెట్టుకుంటే మునుపు 10-15 వేలు, 20 వేలు వచ్చేది. కానీ ఇలా కన్ను కనబడేంత దూరం ప్రజలు కనపడతా ఉన్నారు. బ్రహ్మాండంగా తరలి వచ్చినారు. నేను మీ అందరికి ఒకటే హామీ ఇస్తా ఉన్నా. ఎన్నికల తర్వాత నేను మొన్న కూడా రావాలనుకున్నా, కరోనా రావడం వల్ల కొంత ఇబ్బంది జరిగింది. ఈసారి ఎలక్షన్ తర్వాత బాలరాజు గారు నన్ను కోరినారు,
నాకు ఒక రోజు మొత్తం ఉంటే మీరు రావాలని చెప్పి తప్పకుండా ఇక్కడ ఇంకో మంచి గొప్ప విషయం కూడా ఉంది. ఇక్కడ ఎకో టూరిజం కానీ నల్లమల ఫారెస్ట్ కానీ సలేశ్వరం కానీ ఉమామహేశ్వరం కానీ అద్భుతమైనటువంటి టూరిజం కూడా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి నేనే మొత్తం రాష్ట్ర అధికారులను తీసుకొని ఒక రోజు కేటాయించుకొని అమరాబాద్కు నేను ఇక్కడికి వస్తాను, ఈ అచ్చంపేటకు వస్తాను, మీతో గడుపుతాను. బాలరాజు కోరిన కోరికలు కూడా నెరవేర్చే బాధ్యత నాది అని మనవి చేస్తూ దయచేసి బాలరాజును ఆశీర్వదించి పెద్ద మనసుతో పెద్ద మేయాడితోని గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ముందే